కొంచెం కొంచెం వగరుగా బాగుంటుంది. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో. అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. మంచిగా స్మెల్ కూడా బాగా వస్తుంది. మనం కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఉప్పు కానీ కారం కానీ ఏవి సరిపోలేదు. సో అన్నీ సరిపోయినాయి అనుకోండి, మనకి మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చేసి చూసి ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి ఇది చాలా మంచిది హెల్త్కి, ఇమ్యూనిటీ బూస్టర్. ఈ వింటర్ సీజన్లో మనకి బాగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఒక 1 month వరకు సర్వ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, 1 kg 2 kgలు ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఇట్లా ఇన్స్టాంట్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే లాస్ట్ టైము ఉసిరికాయ కాయలాగానే పెట్టిన, ఈసారి అయితే ఉసిరికాయ ముక్కల్లాగా పెట్టిన. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం ఆవపిండి అదంతా కలిసిపోయేటట్లు. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసినాం కాబట్టి దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనం 1 month వరకు సర్వ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బా, ఈ ఉసిరికాయ పచ్చడి మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ డబ్బాని కూడా మనం నీట్గా కడిగి తడి లేకుండా ఆరిన తర్వాత మనం ఈ పచ్చడి అంతాన్ని కూడా ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, పచ్చడి మొత్తాన్ని మనం డబ్బాలో పెట్టుకుంటాం కదా. దీన్ని మూత పెట్టి ఒకవేళ ఒక 3 days తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే కలుపుకోవచ్చు. సో మనం ఇప్పుడు పచ్చడిలో అన్ని ఉప్పు కారము అన్నీ సరిపోయినాయా లేదా అని మనకి ఇప్పుడు తెలియాలంటే మనం ఈ గిన్నెలో మనం అన్నం వేసుకొని తిని టేస్ట్ చూసేద్దాం. వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం ఈ పచ్చడి కలిపినటువంటి గిన్నెలోకి వేడివేడి అన్నం వేసుకొని చూద్దాం పచ్చడి ఏ విధంగా వచ్చింది, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సో అన్నం అయితే చాలా వేడిగా ఉంది, పొగలు వస్తుంది. వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి కానీ ఏ కూరగాయ పచ్చడి అయినా కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లోకి నేను అన్నం వేసి చూద్దాం ఈ పచ్చడిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో. అన్నీ సరిపోయినాయని అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, ఉసిరికాయ ముక్కల్లాగా చేసి. సో చిన్న చిన్న ఉసిరికాయలు దొరికినాయి అనుకోండి, మనం ఉసిరికాయలాగా అదే కాయలాగానే కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి. ఈ సీజన్ మొత్తంలో మంచిగా ఉసిరికాయలు వస్తాయి కాబట్టి. సో టేస్ట్ చాలా బాగుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.